తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వద్దులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామి దర్శించుకుని భక్తులు తరించిపోయారు. నమస్కారం చేసుకోండి. అర్చకోర్వాంగళ విశేషణ సభదిలో శ్రీమద్ శ్రీమాన్ గోత్రస్య భారద్వాజాంగర భారద్వయారహయం ప్రవరాన్న భారద్వాజ గోత్రోద్భవాయ శ్రీ వెంకటేశ్వర మయా గుణమానం తాయరమా వెంకటేశ్వర బ్రహ్మాది దేవధర్మ విద్వరో వైకుంఠాజ్ఞా గదా విమానాయ అగస్యాదేవాయ నమః వామదేవ ప్రియాయ నమః. శ్రీనివాసాయ మంగళం మంగళం గహేంద్రాయ మహనాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళాదాయ మంగళం. ఏడుమండలవాడ వెంకటరమణ గోవింద ఆనందవ అనారోగ్య గోవింద. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు హాజరై తమ వ్యక్తిగత సామాజిక సమస్యలపై అర్జీలను ఎమ్మెల్యేకు అందించారు. తక్షణం పరిష్కరించవలసిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం నుంచి శుక్రవారం మధ్యలో ప్రజా వేదికను పెట్టి ప్రజల నుంచి అర్జీలు తీసుకుని ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ యొక్క ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం, సుమారుగా ఈరోజు 600 వరకు దరఖాస్తుదారులు వచ్చి ఈ దరఖాస్తులను వారు ఇచ్చి న్యాయం చేయమని కోరుతున్నారు. అందులో ఎక్కువ శాతం ఇంటి పట్టాలు, అలాగే ఇంటి లోన్లు, అలాగే పెన్షన్లు ఇవే ప్రధానంగా వస్తున్నాయి. డెవలప్మెంట్ సంబంధించి రోడ్లు, డ్రైన్లు వస్తున్నాయి, మంచినీరు సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలన్నీ సుదీర్ఘకాలం నుంచి పెండింగ్గా ఉన్నాయని, గత ప్రభుత్వంలో ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభించలేదని, ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా సుమారు 600 మందితో జరుగుతుందంటే కారణం ప్రజలకి కూటమి గవర్నమెంట్ మీద, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ప్రజలు ముందుకు వచ్చి ఆర్జీలు ఇచ్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేసే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, పక్క రాష్ట్రాలతో పోలిస్తే మా రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతుందని ఏపీ ఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పెరుగుతున్న ఆక్యుపెన్సీ దృష్ట్యా రాష్ట్రంలో కొత్తగా 1050 నూతన ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు రాబోతున్నాయని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. డిపోలోని స్టాల్స్ ను
కార్గో కౌంటర్ను పరిశీలించారు. ఈ క్రమంలో ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్త్రీశక్తి పథకంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. మహిళల మాదిరిగానే వికలాంగులకు కూడా ఉచిత బస్ సర్వీసు అందించే అంశం ప్రభుత్వ దృష్టిలో ఉందని, త్వరలోనే దీనిపైన స్పష్టత రానుందని ఆయన పేర్కొన్నారు. పురుషులు స్త్రీల యొక్క నిష్పత్తి పురుషులు 60% మంది ఉంటే మహిళలు 40% ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కాస్త నిష్పత్తి రివర్స్ అయిందే కాకుండా 65% మహిళలు 35% పురుషులు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అది పర్సంటేజ్ బట్టి తీసుకున్నట్లయితే, అదే యాక్చువల్ నెంబర్స్ చూసినట్లయితే మాకు అప్పట్లో సుమారు 16 లక్షల మంది మహిళలు ట్రావెల్ చేసేవారు ప్రతిరోజు. అంటే 40 లక్షల మంది అన్ని ప్యాసింజర్స్ ఉన్నట్లయితే పర్ డే రాష్ట్రం మొత్తంలో 40 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నట్లయితే 16 లక్షల మంది మహిళలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అది 26 లక్షలు చేరుకుంది. ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిందే. దీనికి సంబంధించి మాకు ప్రతి నెల కూడా 160 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ భారానికి సంబంధించి మళ్ళీ మాకు రీయింబర్స్ చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఇబ్బంది వచ్చినాయి. దాంతో ఏదైనా ఇబ్బంది లేకుండా 5 ప్రోడక్ట్స్ కూడా ఏదైతే మన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్ప్రెస్ ఉన్నాయో ఇవన్నీ కూడాను 5 ప్రోడక్ట్స్ కూడాను మంచి ఓఆర్తో, అంటే ఈ 5 ప్రోడక్ట్ల వరకు తీసుకున్నట్లయితే 94% ఓఆర్ ఉంది. ఒకప్పుడు మాది జనరల్ 68 ఉండేది. అటువంటిది ఈ 5 ప్రోడక్ట్లు తీసుకున్నట్లయితే 94కి వచ్చింది. ఓవరాల్గా కూడా మా ఆక్యుపెన్సీ బాగా పెరిగి 84కి వచ్చింది. సో ఏదేమైనా చూస్తే ఇప్పుడు మీరు చూస్తే బస్ స్టేషన్ చూసినా కళకళలాడుతూ ఉంది ఎక్కువ ప్యాసింజర్స్తో. ఇప్పుడు మన కార్గో కౌంటర్ దగ్గర ఉన్నాము, జంగారెడ్డి కూడా ఇంకో కార్గో కౌంటర్ దగ్గర చూడండి చాలా హడావుడిగా ఉంది. దీనివల్ల మాకు జనరల్లీ మా ఆక్యుపెన్సీ పెరగడంతో పాటు మిగతా ఆదాయాలు కూడా, అంటే ఇప్పుడు స్టాల్ ఆదాయాలు ఉన్నాయి, స్టాల్లో వచ్చి తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంది, స్టాల్ రెంట్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మాకు. అదేవిధంగా కార్గో రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. సో ఏదైనా స్త్రీశక్తి పథకం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినట్లయితే మన రాష్ట్రం చాలా చక్కగా అమలు అవుతూ ఉంది. అది ప్రత్యేకంగా బాగా అవుతున్న దృష్ట్యా ఇంకా వీలైన త్వరలో కొత్త బస్సులు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బస్సులతో మేము రన్ చేస్తా ఉన్నాం. స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు త్వరలో కొత్త బస్సులు కూడా రాబోతున్నాయి. 1050 ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి. అవి కాకుండా ఇంకా కొన్ని అంటే 1050 ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, ఇంకా కొన్ని బస్సులు కూడా తీసుకుందామని ఆలోచన ఉంది. ఇవన్నీ వచ్చినట్లయితే ఇంకా వీలైనంత త్వరలో, అంటే ఈరోజు చెప్పి ఇంకో టైం పడుతుంది అయినప్పటికీ, అప్పటికి పల్లె వెలుగు బస్సులు కూడాను, ఎలక్ట్రిక్ బస్సులు, ఏసీ బస్సులు వచ్చే అవకాశం ఎక్కువ దూరం లేదు, అది కూడా వచ్చే అవకాశం ఉంది. అది ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉంది. నిన్ననే దాని గురించి అడిగారు. ఎందుకంటే వికలాంగుల్లో మహిళలు ఎలాగో వచ్చేస్తారు. సో పురుషులు వికలాంగులు ఎవరున్నారు వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఎంత అవుతుంది ఏంటని లెక్కలు వేస్తూ ఉన్నారు. బేరీజ్ వేసి దాని పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నట్లయితే అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. బట్ దీని గురించి అయితే నిన్న ఆలోచన అయితే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. వీళ్ళని త్వరలో వచ్చే అవకాశం ఉంది. అది విధానపరమైన నిర్ణయం అది వచ్చినప్పుడు చెప్తాం. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి చెల్లకుడు జాతీయ రహదారి నుండి గూడూరుకు వచ్చే రోడ్డుపై వరద నీరు భారీగా చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. ఇంకా 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేయడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తుఫాను ప్రభావం ఎక్కువగా అవుతుండటంతో అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని సన్నవెల్లి గ్రామంలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ పరిశీలించి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి తన పాలనలో రైతాంగానికి విత్తనం నుండి కొనుగోలు వరకు సంపూర్ణ సహకారం అందించి అండగా నిలిచారని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు కొనాలని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని, అన్నదాత ఆరుగాలం కష్టపడి పండించిన పండంతా రోడ్డు పాలైనా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలంలోని తలవెల్లి గ్రామానికి రావడం జరిగిందండి. ఇక్కడ రైతులు పంట తడిచిపోయి నష్టపోయి ఉండడం చూసి వారి ధాన్యం రోడ్ల మీద బూడిదమయం అయిపోయి ఉండడం చాలా వరకు చూస్తున్నాము. రైతు ఎంతో కష్టపడి ఈ ఖరీఫ్ సీజన్లో పండించిన పంటలు కూడా నేలపాలు అయిపోవడం, అవి కోళ్ల ఫారంకి వెళ్ళడం, లేదనుకుంటే 500-600 రూపాయలకి అమ్ముకోవడం అనేది ఈరోజు స్పష్టంగా చూసాము. రైతులు జరుగుతున్నటువంటి నష్టం అనేది మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంతవరకు తీర్చగలుగుతారు అనేది క్వశ్చన్ మార్క్ గా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఆయన పాలనలో రైతు దేశానికి వెనుముక అని గట్టిగా నమ్మిన వ్యక్తి ఆయన. ఎందుకు అంటే వాళ్ళ నాన్నగారు కూడా రైతు పక్ష నాయకులు.
వాళ్ళ నాన్నగారి బాటలోనే నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి రైతు భరోసాగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6,000 వస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి 7,500 జప్ చేసి మొత్తం 13,500 రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఆయన చేయడం, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి యూరియా కానీ మందులు కానీ మన రైతు భరోసా కేంద్రాల్లో అన్ని అవైలబిలిటీగా ఉండి గ్రామం దాటకుండా వెళ్ళి గ్రామంలోనే అన్ని కొనుక్కుని గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసుకుని వారు మంచి రేటుకి ధాన్యం అయితే అమ్మగలిగేవారు. వారికి సంచులు తాళ్లు అన్ని కూడా వారికి సప్లై చేయడం జరిగింది. ఇంత సుభిక్షంగా జరిగినటువంటి వారికి ఈ రోజు పంట అంతా కూడా రోడ్డు మీద పడి ఉంటే వారు ఉన్నటువంటి మాయిశ్చర్ 70% తో తీసుకునే ధాన్యాన్ని కూడా రైతు నష్టపోతున్నాము, ఏదో ఒక రేట్ వస్తుంది కదా అనేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు రైతులందరూ కూడా చాలా బాధతో మేము అంటే ముందు వ్యవసాయం చేసుకోలేము అన్న పద్ధతిలో ఉన్నారు. వ్యవసాయమే వేస్ట్ అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రైతన్న మీకోసం అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం వల్ల ఎవరికి ఏం లాభం చేకూరింది అనేది వైఎస్ఆర్సీపీ తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఈ రైతుల తరఫున వారికి ఎప్పుడు న్యాయం చేస్తారు అనేది మా అందరి తరఫున మీ అందరికీ ఒక క్వశ్చన్ అండి. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి స్పందించాలని మేము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. చిత్తూరు నుంచి వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 77 DDO కార్యాలయాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వివిధ జిల్లాల్లో పాల్గొన్న స్పీకర్, మంత్రులు. కార్యకర్తల కష్టం త్యాగాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందన్న మంత్రి నారా లోకేష్. చట్టబద్దమైన పనుల కోసం వచ్చే కార్యకర్తలను అధికారులు గౌరవించాలని సూచన. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్న వైసీపీ అధినేత జగన్. కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాను నీరుగార్చిందని విమర్శ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.